ఏంటిది? పాలు. మీ అందరి సాంప్రదాయాల వల్ల ఇక్కడ 3 రోజులు, మీ పుట్టింట్లో 2 రోజులు గడిచాయి కదా. అయినా ఈ పాలెందుకు? సంవత్సరం మొత్తం ఈ పాలతోనే ఎంట్రీ ఇస్తావా? పాలు అంటే భాగం కదా. మీలో నేను, నాలో మీరు సగభాగమని 100 ఏళ్లు గుర్తు చేసినా తప్పేం లేదు కదా. మాట ఫిలాసఫీ చెప్తుంది, మొహమేంటి సాడ్నెస్ని చూపిస్తుంది. నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకు సమచేతలే. ఇప్పుడు ఎవరితో ఎట్లుండాలనో నాకు తెలుస్తలే. పుట్టుకతో ఎవరూ జీనియస్లు కాదు. అలాగని కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే వాళ్ళంత అమాయకులు ఎవ్వరూ ఉండరు. తెలుసుకునే అవకాశమే ఇచ్చేటోళ్ళు లేకపోయిరి. ఇది నిజమని చెప్పినా నమ్మేటోళ్ళు కనిపించకపోతురి. నేను చేసే వ్యాపారం, నువ్వు చేసే కాపురం 2 ఒకటే. కానీ చిన్న తేడా ఉంది. ఒక అబద్ధాన్ని కస్టమర్లతో చెప్పి అది నిజమని నమ్మేలా చేయడం వ్యాపారం. ఒక నిజాన్ని గొంతెత్తి కుటుంబానికి చెప్పి ఆ నిజాన్ని నిజమే అని నమ్మించడం సంసారం. అది తెలియకపోతే నేర్చుకోవాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేగాని అత్త అలకని, మావ కోపాన్ని, తోటికోడలి తొందరపాటుని నెత్తిన పెట్టుకుని బెడ్రూమ్కి మోసుకొస్తే నాకు చిరాకు. ఇదిగో తీసుకో. ఏదో భాగం త్యాగం అన్నావు కదా, తాగ్.
గౌతమ్, గౌతమ్, వస్తున్నాను రా. ఏంట్రా, ఆఫీస్కి కదా వెళ్ళేది? ఆర్టీసీ బస్ అందుకోవాలా లేకపోతే ఎయిర్ బస్ని క్యాచ్ చేయాలా? ఏంట్రా ఈ హడావిడి? హడావిడి కాదు, అవసరం. 3 hours టైం, 4 designs, 5 కంపెనీస్తో మీటింగ్లో ఓకే చేయించాలి. గుర్తుందిరా. చక్రి ఎక్కడా? లోపలున్నట్టున్నాడు. నేను రెడీరా. నువ్వు రెడీయే. డిజైన్స్ రెడీయా? ఏమైంది చక్రి? 4 designs రెడీ చేయమని చెప్పాను. ఎక్కడా? డిజైన్స్ ఎక్కడా అంటే దిక్కులు చూస్తావేంటి? షోమి చక్రి. డిజైన్స్ అది డిజైన్స్ బ్రో అడుగుతున్నాడు కదా, ఒకసారి చూపించు. సామ్రాట్, ఒక్క రోజులో 4 different డిజైన్స్ అంటే కొంచెం కష్టం. కష్టమా? పోనీ 2 3 చేసుంటావుగా, అవైనా చూపించు. లేదు. ఏ? ఎందుకని? కుదరలేదు. కుదరలేదు అంటే ఏంటర్థం? నేను మార్నింగ్ అంతా డిజైన్స్ కావాలి, మీటింగ్లో షో చేయాలి అని చెప్పాను. చెప్పావు, బట్ మరెందుకు చేయలేదు? కంపెనీ అంటే లెక్కలేదా? నా మాట అంటే లెక్కలేదా? ఎందుకు? ఎందుకంత నిర్లక్ష్యం నీకు? నిర్లక్ష్యం కాదు. మరి దీనికి ఏ పేరు పెడతావు? ఈ 1 weekలో 10 crores చేజారిపోయాయి. దాన్ని వితిన్ 2-3 daysలో రికవర్ చెయ్యాలని ఈ మీటింగ్స్ పెట్టాను. నువ్వు డిజైన్స్ ప్రెజెంట్ చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పమంటావు? సారీరా. సారీ. ఈ మాట వాళ్ళకి చెప్తే మన మొహం మీద ఉమ్మేస్తారు తెలుసా? నువ్వు చెయ్యగలిగితే చేస్తాను అని చెప్పాలి, లేదా చెయ్యలేను అని చెప్పాలి. అప్పుడు నేను ఆల్టర్నేటివ్ చూసుకునేవాణ్ణి. నేనే ఏదో ఒకటి చేసేవాణ్ణి. కానీ ఇంకో గంటలో మీటింగ్ పెట్టుకొని డిజైన్ చేయలేదు అంటే నీ అంత చేత కాని వాడు ఎవ్వడూ లేడు. అయ్యో, బావగారిని పట్టుకుని గట్లంటారేంది? ఏయ్ నర్మాయ్, ఏం తెలుసని నువ్వు మధ్యలో దొరుకుతున్నావు? ఇప్పుడు కానీ డిజైన్స్ వాళ్ళ ముందు పెట్టకపోతే కంపెనీ మీద నమ్మకం పోతుంది, నా మీద గౌరవం పోతుంది, 15 కోట్ల బిజినెస్ గాల్లో కలిసిపోతుంది. ఎందుకురా ఆ మాత్రం నమ్మకం లేని కంపెనీతో ఒప్పందం ఎందుకు? చక్రికి ఏ సమస్య ఉందో చేయలేకపోయాడు. ఒక్కరోజు ఆగలేరా వాళ్ళు? మాట్లాడకు నువ్వు.